ఈస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు కిలో అండి వెన్న తెచ్చి ఐస్ వాటర్లో బాగా వాష్ చేశాను. ఒక దాంట్లో పెడితే పొంగిపోతుందండి. బాగా కాగినాక నురగలాగా బయటకు వచ్చేసి పొంగుతూ ఉంటుంది. నేను ఇప్పుడే ఆపాను. ఇలా గోల్డ్ కలర్ వచ్చేవరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఇష్టమైతే కొంచెం ములగాకు వేసుకుంటారండి, లేదంటే కరివేపాకు. ఇది బాగా కాగిపోయింది. ఇంకా మనం అప్పుడప్పుడు గరిటెతో చూసుకోవాలి, లేకపోతే అడుగంటుద్ది. బ్రౌన్ కలర్ వచ్చేసి అడుగంటిపోతుంది. పోయినసారి నేను లో ఫ్లేమ్ పెట్టి వేరే పనిలో చూసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది. సరే ఈసారి దగ్గర ఉండి గట్టితో అప్పుడప్పుడు చూసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టానండి. ఫైనల్గా వచ్చేటప్పుడు బాగా కాగి నురగ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆపేసామంటే ఇంకా ఆపేసిన 10 నిమిషాల్లో ఉడుకుతూనే ఉంటుంది. లోపల వేడికి ఉడుకుతూనే ఉంటుంది. గోల్డ్ కలర్ వస్తే బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇదండి. నేను తర్వాత డ్రైగా ఒక డబ్బాగా కడిగి ఎండబెట్టాను. దాంట్లో పోసుకుంటాను చల్లారాక. ఈ మూకుడిని ఊరికే ఏం పోనీ ఉండండి. దీంట్లో సొరకాయ ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, కొంచెం చింతపండు, కారం, పసుపు పెట్టి ఉడికిచ్చేసి దీంట్లో తాలింపు వేసేస్తానండి. ఆ నెయ్యి ఈ నెయ్యి మన కూరలోకి వచ్చేస్తుంది. ఈ దాకలు వేస్ట్ చేయను. నేను డబ్బాలోకి ఎత్తిపెట్టుకున్నాక ఈ 2 దాకల్ని చక్కగా సొరకాయ పులుసు, సొరకాయ మెదిపి తాలింపు వేసుకోవడానికి ఉపయోగించుకుంటాను. బోల్కి ఖరీదు పెట్టి కొనుక్కున్నామండి. ఊరికే షింక్లో పడేయకూడదు. దాన్ని చక్కగా పప్పు తాలింపు వేసుకోవచ్చు ఈ దాకలు, లేదంటే సొరకాయ మెదుపుకొని తాలింపు వేస్తాను. లేదంటే నెయ్యి వేసుకుని వండుకునే కూరలు ఏమైనా ఉంటే చక్కగా వండుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా, చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసింది నెయ్యి. ఈ కలర్ వస్తే మంచి టేస్ట్ అండి. చూసారా, నేను అంత దగ్గరగా ఉన్నా సరే లాస్ట్లో కొంచెం బ్రౌన్ కలర్ తీరుకుంటుంది. బాగా వాష్ చేయాలండి, లేకపోతే పుల్లగా ఉంటుంది. అక్కడ షాప్లోంచి వచ్చినాక బాగా ఐస్ వాటర్లో పెట్టి నేను 2-3 సార్లు కొంచెంసేపు ఉంచి వాష్ చేశానండి. వాష్ చేసి దీంట్లో ఉన్నది కూడా శుభ్రంగా ప్లాస్టిక్ పేపర్లో చుట్టి ప్లాస్టిక్ కవర్లు వేసారు. శుభ్రంగా చేతితో అంతా తుడిసి చక్కగా వాష్ చేసి పెట్టి కాసానండి. మనం నెయ్యి కొనుక్కోవచ్చండి. నెయ్యి నమ్మకాలు లేవు, ఏమైనా కలిపిగారేమో అదొక భయం. సరే అని బట్టర్ కొనుక్కున్నాం అనుకోండి, పిల్లలకి ధారాళంగా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకి, మనకి వయసు అయిపోయిన వాళ్ళకి. నాకు దానికి లాభమో నష్టం చూడండి, బట్టరే కొనుక్కొస్తాం. పిల్లలు ఉంటాయంటే చక్కగా కొంచెం పప్పు, అన్నం, 2 బుట్టలు నెయ్యి వేసామంటే చక్కగా తింటారు. మనం కూడా మామిడికాయ పచ్చడి, రోటి పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకుంటే తృప్తిగా ఉంటుందండి. భోజనం ముద్దపప్పు నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. కారపొడులు, ఇడ్లీలు వేసుకున్నా బాగుంటుంది. నెయ్యి గురించి నెయ్యి అంటండి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా చెడిపోదంటండి. తేనె నెయ్యి ఎన్ని వందల సంవత్సరాలైనా చెడిపోదంట, అలాగే నిల్వ ఉంటుందంట. అందుకే నాటు వైద్యంలో నెయ్యితో పాటు మందులు వేసుకోమంటారు. ఇలాగండి మా వైద్యంలో కూడా నెయ్యిని వాడుతూ ఉంటారు. ఇలా చేరుకున్నాక చక్కగానే ఒక డబ్బా కడిగి పెట్టుకున్న దాంట్లో వేసుకుని ఈ మూకుల్ని బాగా వాడుకుంటా. ఇది ఈస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా బట్టర్ కొని కాసుకోండి. బద్దకం ఏం లేదు, 10 నిమిషాల్లో అయిపోతుంది. అప్పుడప్పుడు అట్ల గట్టి ఉంటుంది కదండి, అది పెట్టి చూసుకుని లో ఫ్లేమ్లో చూసుకున్నామంటే ఫైనల్గా మీకే తెలిసిపోద్ది. నెయ్యి పొంగు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆపేసి గమ్మగమ్మల వాసన వస్తుంది, అప్పుడు ఆపేసుకోండి.